పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నీ ఉడత ఊపుళ్ళకి నీ చెంచాగాలని పంపించినంత మాత్రాన పేరుని నాని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని నీ ఉడత ఊపుళ్ళకి ఊగేది లేదు, దడిచేది లేదు. ఎన్నికల ముందు వరకు కులాల పరంగా రెచ్చగొట్టి ఇవాళ మతాల పరంగా రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఎండగట్టాను. అయ్యా, గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నావు? గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పావు, నువ్వే కదా ఆయన, నువ్వేనా? మరి నువ్వే అయితే ఇవాళ యాశాలేంటి, డ్రామాలేంటి? అంతకుముందు యాశాలేంటి, అంతకుముందు భాష ఏంటి, అంతకుముందు డ్రామాలేంటి? ఇవాళ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ప్రభుత్వంలో ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తించటం ఇది సిగ్గుమాలిన తనం కాదా అని నేను ప్రశ్నిస్తే, నిన్న మధ్యాహ్నం నేను ప్రశ్నిస్తే ఆర్గనైజ్ చేసుకుని సిగ్గు లేకుండా ఒక 50 మందిని పోగేసి తాగిచ్చి మా సందు మొదట్లోకి వచ్చి 4 కేకలేస్తే దడుస్తారా అంట? ఆగుతారా? గుడివాడ వెళ్తే కారు మీద వాళ్ళు అయితే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే కూడా దూరం అనేది గుర్తుపెట్టుకో. రెచ్చగొట్టి ఆర్గనైజ్ చేసి తాగిచ్చి తాగుబోతుల్ని, కిరాయి రౌడీల్ని మా సందు మొదట్లో కూర్చోబెట్టి 4 అరుపులు అరిచే నువ్వు వాళ్ళు డౌన్ నాని అంటే ఈ మా వాళ్ళందరూ కూడా 400-500 మంది, నీ దగ్గర 50 మంది ఉంటే వాళ్ళు 400-500 మంది చేరారు, డౌన్ పవన్ కళ్యాణ్ అన్నారు. సిగ్గుపోయింది నీకే కదా. మా ఇంటికి వచ్చి మాతో తిట్లు తిన్నది నువ్వే కదా. నువ్వు డౌన్ ఒకసారి అంటే మా వాళ్ళు 100 సార్లు అంటారు డౌన్ అని. మచిలీపట్నం పోలీసులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఈ రకమైనటువంటి తప్పుడు ఉద్యోగం మీరు చేయటం మొదలు పెడితే ఖచ్చితంగా బందర్లో హింసా రాజకీయాలు మొదలవుతాయి. పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే తిరగబడి ఒళ్ళంతా పీకుతుంది. మేము శాంతి కాముకులమే అవ్వచ్చు, అయినంత మాత్రాన ఈ రకంగా ఇళ్ల మీదకి రౌడీల్ని, కిరాయి మనుషుల్ని, తాగుబోతుల్ని తాగిచ్చి పంపించే పరిస్థితి వస్తే నీకు 50 మందే ఉంటే మా దగ్గర 100,000 సంఖ్యలో ఉంటారు. పోలీసుకు కూడా చెప్తున్నాం, ఈ రకమైనటువంటి సంస్కృతే మీరు పెంచి పోషించి 50 మందిని తీసుకొచ్చి మీరు వెనకాలే పరిగెత్తుకొచ్చి వాళ్ళని పంపించి వెనకాలే మీరు పరిగెత్తుకొచ్చి వాళ్ళనేమి మేము కొట్టకుండా మీరు కాపాడినంత మాత్రాన్ని ఎన్నాళ్ళు జరుగుతుంది ఇది? మీరు పోలీసులు గనక కాకి ఉద్యోగం చేయకపోతే బందర్లో ఏం జరిగేది జరుగుతుంది, దడవాల్సిన పని లేదు. ఏమవుద్ది అంటున్నా? తప్పుడు రాజకీయాలు కట్టిపెట్టమని చెప్పని పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం.